హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వైటీ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక హార్ట్ టచింగ్ ఆడపిల్ల ఎమోషనల్ స్టోరీ గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. స్టోరీ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ అయిన సంతోషమైన పెళ్ళయ్యే వరకే. పెళ్ళి ముందు చాలా ఊహించుకుంటుంది. ఒక్కసారి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత రోజు నుండి ప్రారంభమవుతుంది తనకి అత్తారింట్లో టార్చర్. కొన్ని రోజులకు అర్థమవుతుంది తనకి డబ్బులు ఇచ్చి టార్చర్ అనుభవించాలంటే పెళ్లి చేసుకుని ఒక ఇంట్లో కోడలిగా అడుగు పెడితే చాలు అని. ఇప్పటికీ అత్తింట్లో వాళ్ళకి తన కోడలిగా కంటే వాళ్ళకి ఒక ఏటీఎం లాగా, ఒక వస్తువులాగా మాత్రమే ఇంట్లో ఉండాలి. కోడలి సంతోషం వాళ్ళకి అస్సలు అవసరం లేదు. పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలేదనుకో కోడల్ని చూపించుకో అనే అత్తమామలు ఉన్నారు, కానీ కొడుకుని చూపించుకో అనే తల్లిదండ్రులు లేరు. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి వస్తే మీ ఇంటి దగ్గర నుండి ఏం తెచ్చావు అని అడుగుతారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అయితే అస్సలు అడగరు. వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుండి వాళ్ళ కొడుకు ఎలాంటి వాడు. కానీ పెళ్ళైన తర్వాత ఏమైనా అంటే చాలు కోడలు వచ్చి నేర్పింది అంటారు. మరి పెళ్ళికి ముందు మీ కొడుకుకు ఎవరు నేర్పిస్తే అన్నాడు? మీ భర్త మాత్రం మీరు చెప్పిన మాట వింటే మీ కాపురాన్ని జాగ్రత్త చేసుకున్న వాళ్ళు. అదే మీ కొడుకు కోడలి మాట వింటే మాత్రం చేతకాని వాడు. అత్తలకి మాత్రం తన అత్తింటి వాళ్ళు తన మీద పెత్తనం చేయకూడదు. మరి మీ కోడలి మీద మీరెందుకు పెత్తనం చేయాలనుకుంటారు? ఒక్కోసారి ఆ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే కోడలు అస్సలు మాట్లాడకూడదు, కానీ అత్తలు మాత్రం మాట్లాడవచ్చు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కోడలికి హక్కు లేనప్పుడు అత్తలకి కూడా మాట్లాడే హక్కు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటి కోడలే కదా. ఒక్కసారి మీ కోడల్ని మీరేమైనా మాటలు అనేటప్పుడు మీరు ఆ ఇంటి కోడలని గుర్తు చేసుకోండి. సిచ్యువేషన్ కల్పించుకొని మరి పదే పదే నా కొడుకుని చాలా కష్టపడి చదివించామని అంటారు. మీరు చదివించినందుకే పదే పదే అన్నిసార్లు అంటే మరి కట్నాలు అడిగేటప్పుడు తెలీదా? కూతుర్ని పెంచడం ఎంత కష్టమో. ఒక ఆడపిల్లకి పెట్టే ఖర్చు 2 అబ్బాయిలకి సమానం. ఆడపిల్లని పెంచడం ఎంత కష్టమో తెలుసా? అబ్బాయిలకి ఏమి లేకపోయినా జరుగుతుంది, కానీ ఆడపిల్లకి అలా కాదు. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతలా అంటే తను బయటికి వెళ్ళినప్పటి నుండి ఎప్పుడు తిరిగి వస్తుందా అని, తిరిగి వచ్చేదాకా భయం, ఏం జరుగుతుందో ఏమో అని. ఇంకా మెచ్యూర్ అయితే చాలు, ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా మీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తారా అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రుల పరిస్థితి ఏం చెప్పాలో కూడా తెలియదు. చదువు ఆపి పెళ్లి చేస్తే రేపు నా కూతురు పరిస్థితి బాగాలేనప్పుడు తను ఎలా బ్రతుకుతుంది? ఎలాగైనా చదివించాలని ఎవరి మాటలు పట్టించుకోకుండా తన కూతుర్ని కూడా అబ్బాయిలతో సమానంగా చదివిస్తున్నారు. అలాంటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఎందుకు ఇవ్వాలి? ఇంకొకటి, ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు అంటే మీ కొడుకుని మీరు చదివించారు అని కాదు. తనకు అవసరమైన ప్రతిసారి మేము దగ్గరలో ఉండలేము కదా అని తన అత్తింట్లో ఎవరి దగ్గర చేయి చాచాయి తన కూతురు డబ్బులు అడిగి ఎవరి దగ్గర తక్కువ కాకూడదని. అలాగే తన కూతురికి తన అత్తింట్లో ఎప్పుడు కష్టం వచ్చినా మేము ఉన్నాము అనే ధైర్యం ఆ కట్నం. తన తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం మీద తన అత్తింట్లో ఎవ్వరికీ హక్కు లేదు, ఒక్క తన కూతురికి తప్ప. పురాణాలే చెబుతున్నాయి ఆడపిల్ల డబ్బులు వాడుకుంటే కలిసి రాదు అని. ఎందుకంటే ఆ కట్నం ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇచ్చే ధైర్యం. మీ ఇంటి కోడల్ని మీ ఇంటి మహాలక్ష్మిగా చూడకపోయినా పర్లేదు, కానీ మిషన్లా మాత్రం చూడకండి. తనకి ఒక జీవితం ఉంటుంది, ఎన్నో ఆశలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో తనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రేమను అందిస్తే చాలు. జీవితాంతం మీకు కావలసినవన్నీ చేస్తుంది. తన మనసులో మీపై కోపం వస్తే తగ్గుతుంది, కానీ మీపై అసహ్యం వచ్చేలా చేసుకున్నారంటే అది ఎప్పటికీ మారదు. ఆడపిల్ల మనసు తొందరగా అనుబంధం పెంచుకుంటుంది. అనుబంధాన్ని మీ చేతులారా మీరే దూరం చేసుకోకండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా అయితే పొందవచ్చు.